తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కుతా ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువల కింద చివరాయ కట్టు భూములకు నీరందక పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయంటూ వాళ్ళు వాపోవడం జరిగింది. ఈ రోజు కూడా తాజాగా నూతనకల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో కూర్చొని రైతులు నిరసన కార్యక్రమాలు చేశారు. చివరాయ కట్టు వరకు కూడా సాగునీరు రావట్లేదు, పచ్చని పంట పొలాలు నార్మల్ని కూడా ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా సరే ఇరిగేషన్ అధికారులు అక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షణ చేసి తమ చివరాయ కట్టు కూడా నిరోధించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మరొక విషయానికి వస్తే యాదాద్రి జిల్లా సంబంధించినటువంటి వార్తల విషయానికి వస్తే యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. సంక్రాంతి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరుగు ప్రయాణంగా హైదరాబాద్ బయలుదేరడంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపైన వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా వేల వాహనాలు టోల్ దాటుతూ ఉన్నాయి. దీంతో టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 బూతులు ఉండగా 12 బూతులను హైదరాబాద్ వైపు తెరిచారు. మరొక 4 బూతులు మాత్రం విజయవాడకు తెరవడం జరిగింది. గంటకు దాదాపుగా 5-6 వేల వాహనాలు వెళ్తుండగా కూడా టోల్ సిబ్బంది చెప్తా ఉన్నారు. హైదరాబాద్ నుంచి వలస వెళ్ళినటువంటి ఏదైతే పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళిన వారంతా కూడా వారి స్వస్థలాలకు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా వేల వాహనాలు రోడ్డు ఎక్కుదంటూ రద్దీగా మారిందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా రాచకొండ పోలీసులు అదేవిధంగా సివిల్ పోలీసులు ఎక్కడికక్కడ కూడా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఒక్కొక్క వాహనం 3 సెకండ్లలోనే టోల్ ప్లాజా దాటేలాగా ప్రత్యేక సాఫ్ట్వేర్ అక్కడ రూపొందించడంతో వాహనాలను కూడా చకచకపోతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వేల వాహనాలు ఒక్కసారి గడవడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద కాస్తంత రద్దీగా మనకు కనపడతా ఉంది. ఇక మరొక విషయానికి వస్తే యాదాద్రి జిల్లా కలెక్టర్ సుడిగాలు పర్యటన చేస్తూ ఉన్నారు. ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో సర్వే తీరును పరిశీలించడం జరిగింది. రైతు భరోసా అమలు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల సర్వే సంబంధించినటువంటి అంశాల పట్ల ఆయన పూర్తిగా సర్వే సంబంధించినటువంటి ప్రక్రియనంతా కూడా పరిశీలించడం జరిగింది. ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కడ అలాంటి ఇబ్బంది లేకుండా చాలా పకడ్బందీగా పారదర్శకంగా ఈ సర్వే నిర్వహించాలని కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు ఈ పథకాలు అందడానికి వీలేదు, అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, అదేవిధంగా ఇతరితర పథకాలు అందేలాగా సర్వేను పకడ్బందీగా పారదర్శకంగా చేయాలని కూడా ఆయన సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో ఇవాళ రైతులంతా కూడా మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవితకు పాలాభిషేకం చేశారు. పసుపు పొంటల్లో నిలబడి వారంతా కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే నాటి ఎంపీ హోదాలో ఎమ్మెల్సీ కవిత గారు అప్పుడు ఎంపీ హోదాలో ఎంతగానో పసుపు బోర్డు కోసము ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆమె అనేక ధర్నాలు కూడా నిర్వహించి కేంద్రానికి ఎన్నోసార్లు లేఖలు రాశారు. పసుపు బోర్డు ఆవశ్యకతను వివరిస్తూ నిజామాబాద్ జిల్లాలో ఖచ్చితంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని ఆమె కోరడం జరిగింది. ఈ సందర్భంలో ఎట్టకేలకు తేరుకున్నటువంటి ఈ కేంద్రం ఇప్పటికైనా సరే పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఇటు పసుపు రైతులకు అండగా నిలుస్తుందంటూ కూడా ఇటు మాజీ జెడ్పీ చైర్పర్సన్తో పాటు అలాగే స్థానిక పసుపు పండించేటువంటి రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ కవిత గారి ఫోటోకు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవిత గారి కృషి వల్లే ఈ పసుపు బోర్డు సాధ్యమైందని మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత్తో పాటు స్థానిక రైతులైతే అన్నారు. మరొక వార్త, మెట్పల్లిలో వరుస ఏసీబీ కలకలం రేపుతోంది. గత నెల క్రితమే డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 10,000 రూపాయల లంచం తీసుకుంటూ అప్పుడు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆయన పొలంలో ఉన్నటువంటి కర్రను నరికివేసి తరలించేందుకు గాను ఆయన 10,000 డిమాండ్ చేయడంతో అప్పుడు సదరు రైతు ఇటు ఏసీబీని ఆశ్రయించగా అప్పుడు నెల క్రితము డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను ఆయన ఏసీబీ ట్రాప్ అయ్యాడు. తాజాగా సబ్ రిజిస్ట్రారే ఏకంగా ఆయనతో పాటు ఆయన అవుట్సోర్సింగ్ ఉద్యోగి మరొక డాక్యుమెంట్ రైటర్ ముగ్గురు కూడా ఏకకాలంలో పట్టుబడ్డము. 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా దొరకడం అనేది కలకలం రేపుతుంది. ప్రతి పైసకు ఒక రేటు అనే విధంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగడం అయితే తీవ్ర కలకలం రేపుతుంది. మొత్తంగా ఈ 2 ఘటనల్లో 4 అరెస్ట్ కావడం అనేది మాత్రము ఇటు మెట్పల్లి వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపుతోంది.
మరొక వార్త పోలీసులో నిత్యం బిజీగా ఉండేటువంటి పోలీసులో చైతన్యం నింపేందుకు వారిలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఈ పోటీలు ఈ ఆటలు సంతోషపరుస్తాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా 2 రోజుల పాటు నిర్వహించేటువంటి పోటీల్లో భాగంగా వార్షిక ఆటల పోటీలను జిల్లా స్థాయి పోలీసు అధికారులందరూ కూడా నిర్వహిస్తున్నారు. ఇవాళ అందులో భాగంగా ఇవాళ వారికి రన్నింగ్తో పాటు వాలీబాల్ పోటీలను ఇవాళ ఉత్సాహంగా ప్రారంభించారు. పోలీసులు నిత్యము బిజీగా ఉండడంతో వారందరిలో ఒక మానసిక ధైర్యాన్ని నింపేందుకు మానసిక ఉత్సాహం కోసం ఈ క్రీడలు దోహదపడతాయని, అలాగే శారీరక మానసిక దృఢత్వానికి ఈ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. దీంతోపాటు ఈ ఆటలు ఇవాళ మరియు రేపు కూడా కొనసాగుతాయి. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనగలిసినటువంటి వారికి బహుమతులు ప్రదానం చేయనున్నారు పోలీసులు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంఘటనా స్థలాన్ని విజిట్ చేశారు. వారితో పాటు అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఘటన జరిగిన ప్రాంతాన్ని విజిట్ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టాలి, ఘటనకు గల కారణాలను కనిపెట్టాలని చెప్పారు. మార్కెట్లో పూర్తి స్థాయి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగలబడ్డ పత్తి వ్యాపారస్తులు కావడంతో కొంత ఉపశమనం జరిగిందని చెప్తున్నప్పుడు కూడా రైతుల సరుకు రేపు మార్కెట్లో ఉంటే జరిగేటువంటి ప్రమాదాలను నివారించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఒక డెడికేటెడ్ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఊపందుకుంది. మొత్తంగా మార్కెట్లో రక్షణ చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ సర్వత్రా వినిపిస్తూ ఉంది. ఫిబ్రవరి 7వ తేదీన తలపెట్టినటువంటి ఎంఆర్పీఎస్ తలపెట్టినటువంటి 1000 గొంతుకలు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఏర్కూరు మండలంలో ఏర్పరిచినటువంటి భారీ ర్యాలీలో మందకృష్ణ పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్, కొమరం భీం విగ్రహాలకు పూలమాల వేసినటువంటి మందకృష్ణ మాదిగ అక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. వారితో పాటు ఆ సమావేశంలో పాల్గొని ఫిబ్రవరి 7న నిర్వహించేటువంటి 1000 గొంతుకలు 1,00,000 డప్పులకు సంబంధించినటువంటి సభను విజయవంతం చేయాలని, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, దానికి చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కొంజర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ వైన్ షాప్లో భారీ చోరీకి పాల్పడ్డారు దొంగలు. రేకులు అంటే షాపు పైన ఉన్నటువంటి రేకులను తొలగించి లోపలికి ప్రవేశించినటువంటి దొంగలు చాకచక్యంగా 2,00,000 రూపాయల విలువైనటువంటి మద్యాన్ని 50,000 రూపాయల నగదులు కూడా ఎత్తుకుపోయినట్లుగా షాప్ నిర్వాహకులు గమనించారు. దీంతోపాటు సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఉన్నటువంటి హార్డ్ డిస్క్ను కూడా దొంగలు అపహరించుకున్నట్టుగా షాప్ నిర్వాహకులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రామగుండం మండలం గోదావరికని ప్రధాన చౌరసా వద్ద ఉన్నటువంటి టాక్సీ స్టాండ్ కార్ల అడ్డా వద్ద రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రైవర్లకు, ఓనర్లకు ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా కార్ డ్రైవర్లు, ఓనర్లు, అసోసియేషన్ సభ్యులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదరహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా నెరవేర్చాలంటూ కూడా ఆయన సూచించారు. అంతేకాకుండా హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల కలిగేటువంటి అనర్థాలు, అలాగే మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగేటువంటి అనర్థాలను డ్రైవర్లకైతే సంతోష్ రెడ్డి వివరించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క వాహనదారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదరహిత సమాజాన్ని నిర్మించాలి. అంతేకాకుండా వాహనానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ధృవపత్రాన్ని కూడా వెంట ఉంచుకోవాలంటూ కూడా ఆయన సూచించారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి సామాన్యులు సొంత అవసరాల కోసం ఇసుకను ఉచితంగా ఈ రోజు నుండి తీసుకోవచ్చు అంటూ కూడా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు పెద్దపల్లి, మంతని, రామగుండం 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 6 ఇసుక రీచ్ల ద్వారా సొంత అవసరాల నిమిత్తం ఎవరైనా కూడా ఇసుకను ఉచితంగా తీసుకువెళ్ళచ్చు అంటూ కూడా ఆయన ప్రకటనలో తెలిపారు. కేవలం ట్రాక్టర్ల ద్వారానే ఇసుకను తరలించుకోవాలి, లారీలు వంటి వాటిని ఉపయోగించద్దు. అలాగే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇసుకను తరలించుకోవాలి, కానీ నిబంధనలు ఎవరు కూడా ఉల్లంఘించదు. ఒకవేళ కనుక ఇసుక రీచ్ల నుండి తెచ్చినటువంటి ఇసుకను డంపు చేసినా కూడా, అలాగే భారీ వాహనాలలో కూడా ఇసుక తరలించినా కూడా ఆ రూల్స్ అతిక్రమిస్తే ఖచ్చితంగా భారీ జరిమానాతో పాటు వాహనాలు సీజ్ చేయడం పడతాయంటూ కూడా ఆయన వివరించారు. ఈ మేరకు ఉచిత ఇసుక తీసుకువెళ్ళడం గురించి జిల్లా ప్రజలంతా కూడా గమనించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వివరించారు.
అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే రామగుండం నియోజకవర్గంలో కుక్కల బిడద ఎక్కువైపోయింది. కుక్కల స్వైరవిహారంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. స్థానిక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చెందినటువంటి మేకల మార్కెట్, అలాగే అడ్డగుంటపల్లి, కళ్యాణ్ నగర్కు చెందిన ఏరియాలో ఉన్నటువంటి స్థానికులపైన ఒకే రోజున 6 పైన కుక్కలు దాడి చేయడం జరిగింది. తీవ్ర కుక్కల దాడికి గురైనటువంటి వారిని స్థానికులు రామగుండం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కుక్కల బిడద చాలా రోజుల నుండి కూడా ఉన్నప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇతర ఉన్నత అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం దారుణం అంటూ కూడా స్థానికులైతే అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాలో హజ్రత్ యాకూబ్ షావలి ఉర్సు ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 18 వరకు దర్గా ఉత్సవాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఈ ఉత్సవాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కుల మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా కందూరులు నిర్వహించడం ఈ దర్గా యొక్క ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ దర్గా ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేసినట్లు ఇటు వక్ఫ్ బోర్డు అధికారులు కూడా చెప్తున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సంప్రోక్షణ సందర్భంగా ఇవాళ ఉదయం నుంచే ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం సంప్రోక్షణకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా జాతర విజయవంతం కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసినట్లు ఈవో తెలిపారు. ముఖ్యంగా ఉగాది వరకు జాతర కొనసాగుతుందని, ప్రతి ఆదివారం బుధవారం రోజు వారాంతపు జాతరలు కూడా జరుగుతాయని ఈవో తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఓ ఇంటి ఆవరణలో గోతి తీసి ఒక వ్యక్తిని పూడ్చిపెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ నెల 6వ తేదీన ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా స్థానికులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం అందించడంతో వచ్చినటువంటి రెవెన్యూ పోలీసు అధికారుల సమక్షంలో ఆ గోతిని తీయగా ఒక శవం అయితే బయటపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ మృతదేహం నాగమణి అనే మహిళకు సంబంధించిగా తెలుస్తూ ఉంది. ఆ ఇంటికి సంబంధించి ఆ మహిళకు సంబంధించినటువంటి భర్త, అదేవిధంగా అత్త మామలు ఆడపడుచు చంపి గొయ్యి తీసి పాతిపెట్టారన్నటువంటి అనుమానం స్థానికుల ద్వారా వ్యక్తమవుతా ఉంది. వాళ్ళైతే ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 6వ తేదీన సంఘటన జరిగితే ఆ తర్వాత పండగ రావడంతో ఆ గోతిపైనే ఒక పొయ్యిని ఏర్పాటు చేసి పిండి వంటలు చేసినట్లుగా కూడా స్థానికుల ద్వారా తెలుస్తూ ఉంది. పూర్తి విషయాలు, పూర్తి వివరాలు ఆ శవాన్ని పరీక్ష చేసి విచారణ చేస్తేనే ఆ మహిళనా లేకుంటే వేరే వాళ్ళ అనే పూర్తి సమాచారం తెలుస్తుందని పోలీసుల ద్వారా తెలుస్తుంది. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో సింగరేణి ప్యాసింజర్ రైల్లో తనిఖీలు చేపట్టారు రైల్వే పోలీసులు. సింగరేణి ప్యాసింజర్ రైల్లోని టాయిలెట్లో అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న 20 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని 2పై కేసు నమోదు చేశారు రైల్వే పోలీసులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పలు షాపింగ్ మాల్స్ను తనిఖీ చేశారు పోలీసులు. 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరిని కూడా పనుల్లో పెట్టుకోవద్దంటూ, ఒకవేళ పెట్టుకుంటే కనుక షాపింగ్ మాల్స్పై కేసులు నమోదు చేస్తామంటూ షాపింగ్ మాల్స్ యజమానులను హెచ్చరించారు పోలీసులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్త కనుక చూసినట్లయితే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పెద్దపుల్ల సంచారం తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా కార్వా గ్రామ అటవీ ప్రాంతంలో బల్లార్షా వైపు వెళ్లే రహదారిపై పెద్దపులి సంచరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు వాహనదారులు ధైర్యంగా పెద్దపులి సంచారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. మొత్తంగా పెద్దపుల్ల సంచారంతో చంద్రాపూర్ జిల్లాలోని కార్వా గ్రామ సమీప అటవీ ప్రాంతాల్లోని గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా సరిహద్దులో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెనుగంగా నదికి సంబంధించిన జాతర ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ పెనుగంగా నది జాతర 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా రామానంద తీర్థ మహారాజ్ శిష్యులకు సంబంధించిన సమాధులను అందంగా అలంకరించారు. దాదాపు 15 రోజుల పాటు కొనసాగే ఈ పెనుగంగా నది జాతరకు ఇటు తెలంగాణ నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి
తెలంగాణ సరిహద్దులో ఉన్న పెన్గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా పెన్గంగా నది జాతర సందర్భంగా రథయాత్ర కూడా కొనసాగుతుంది. ఈ రథయాత్ర నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 15 రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మరో వార్త విషయానికి వస్తే ఈ నెల 28వ తేదీన జరిగే నాగోబా జాతర నేపథ్యంలో పవిత్ర గంగాజలం కోసం బయలుదేరిన మేషం వంశస్థుల పాదయాత్ర ఈరోజు రాత్రికి జన్నారం చేరుకుంటుంది. జన్నారం మండలం కలమడుగులో ఈరోజు రాత్రి బస చేసి రేపు ఉదయం పవిత్ర గంగా నదిలో పుణ్య స్నానం ఆచరించి అస్సనమడుగు నుంచి పవిత్ర గంగాజలాన్ని తీసుకొని మిషం వంశం చెందిన ఆదివాసీ గిరిజనులు నాగోబా ఆలయానికి తిరిగి వస్తారు. ఈ నెల 24వ తేదీన ఇందిరాదేవి ఆలయానికి చేరుకొని ఆ తర్వాత 28వ తేదీన నాగోబా మహాపూజ సందర్భంగా ఈ గంగా జలాన్ని నాగోబా జాతరకు తీసుకువస్తారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా సరిహద్దులో ఇటు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో భారీ పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. సారంగపూర్ మండలం రేవుతాండా సమీపంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నానోజీ జాతర సందర్భంగా 3 రోజుల పాటు జరిగే ఈ జాతర ముసుగులో పెద్ద ఎత్తున పేకాట నిర్వహించేందుకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అర్ధరాత్రి ఈ జాతరలో పేకాట స్థావరంపై దాడులు చేశారు. పెద్ద మొత్తంలో పేకాట కార్డులు స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిని పోలీసులు అదుపు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల మాట్లాడుతూ జాతర ముసుగులో పేకాట ఆడడం చట్టరీత్యా నేరమని ప్రతి ఒక్కరు కూడా ఈ జాతర సందర్భంగా భక్తిభావంతో జాతరలో పాల్గొనడం తప్పితే ఈ పేకాట ఆడడం మాత్రం చాలా శోచనీయమని, ఇలాంటి వాటి పునరావృతం కాకుండా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని, పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి శర్మ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఆవరణలో మెప్మా ఆర్పీలు నిరసన కార్యక్రమానికి దిగారు. నవంబర్ నెలలో నిర్వహించినటువంటి సర్వేలో పాల్గొనలేని నెపంతో జీతాలు ఎగ్గొట్టడం ప్రభుత్వం ఎంతవరకు సమంజసమని నిలదీశారు మెప్మాలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వివరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ నవంబర్ నెల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు మెప్మా ఆర్పీలు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం అంటే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ యూత్ నాయకులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ యూత్ నాయకులు రాకేష్ రెడ్డి, జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధిలో 10% అయినా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు బీఆర్ఎస్ యూత్ నాయకులు. కామారెడ్డి జిల్లాలో వివిధ ఆలయాలకు చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ఆలయాల దొంగల ముఠాలను అరెస్టు చేశారు కామారెడ్డి పోలీసులు. వారి దగ్గర నుంచి 4 లక్షల రూపాయల నగదుతో పాటు 11 కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు పోలీసులు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజాపాలన గాలి కొదిలి ప్రతీకార పాలన చేస్తుందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాత్రి అచ్చంపేట బ్రహ్మరాంబ దేవాలయం వద్ద జరిగినటువంటి ఘటనని తుంగలో తొక్కి ప్రస్తుతము తన సతీమణితో కలిసి రావడంతో పాటు తన నాయకులు కార్యకర్తలను కూడా పోలీసులులోకి ప్రవేశించకుండా రాకుండా అడ్డగించారని చెప్పేసి ఇదంతా వంశీకృష్ణ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి పని అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి గతంలో తీజు ఉత్సవాల్లో కూడా గలాట సృష్టించి గొడవ చేయించారని, ప్రజలను కలవనీయకుండా అడుగడుగున అడ్డుపడుతున్నారని, ఏది ఏమైనప్పటికీ అచ్చంపేట ప్రజల కోసం ముమ్మాటికి ప్రజల సమక్షంలోనే తిరుగుతామని, ప్రజల శ్రేయస్సే కోరుతామని చెప్పేసి, ప్రజల పక్షాన గొంతుకై నిలుస్తామని చెప్పేసి, కేసులకు దేనికి భయపడమని చెప్పేసి, ప్రజాస్వామ్యంగా ప్రతి హక్కు కోసం కొట్లాడతామని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మరొక వార్త చూసినట్టయితే
ఆధ్యాత్మిక చింతనతో గ్రామ దేవతలను పూజిస్తే గ్రామాల్లో ఐకమత్యాన్ని పెంపొందించడమే కాకుండా భక్తి పారవశ్యంతో గ్రామాలన్నీ కూడా సుఖ సంపదలతో ఉంటాయని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు. వెల్దండ మండలం చెర్కూరులో ఈదమ్మ మాందాత బ్రహ్మోత్సవాల్లో వారు పాల్గొని పట్టు వస్త్రాలు కూడా సమర్పించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా బోనాలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి కూడా వాళ్ళు ప్రత్యేక ప్రైజులు కూడా అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ విజితారెడ్డితో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తంగా గ్రామ దేవతలను పూజించడం వల్ల గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో పెను ప్రమాదం తప్పింది. మాబ్నార్ చౌరస్తా నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఒక లారీ మూలమల్పు వద్ద అదుపు తప్పి ఘోరంగా బోల్తా పడడంతో అక్కడ పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఆ దాంట్లో ఉన్నటువంటి డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. జనావాసాలు ఎక్కువ ఉండేటువంటి ప్రదేశంలో ఒక్కసారిగా లారీ బోల్తా పడడంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. లారీ బోల్తా పడడంతో డీజిల్ అదంతా కూడా రోడ్డుపై పారుతుండడంతో హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ను పిలిపించి ఆ డీజిల్ను పైన ఫైర్ ఇంజన్తో వాటర్తో క్లీన్ చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే అతివేగంగా రావడమే దీనికి కారణమని ఒక చెప్పవచ్చు. తలమల్పు వద్ద అతి వేగంగా రావడంతో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ల్లో లారీ బోల్తా పడినటువంటి విజువల్స్ కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి. మొత్తంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కల్వకుర్తిలో కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా సదృశ్యపేట మండలం వెల్టూరు గ్రామంలో జరుగుతున్నటువంటి పబ్బతి నరసింహారెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ ముగింపు కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు చింతా ప్రభాకర్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని చెప్పి శారీరక మానసిక అభివృద్ధి కోసం క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇక ఇదే మండలంలో సదాశివపేట మండలంలో ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి వివిధ శాఖల అధికారులు పర్యటించారు. ముఖ్యంగా అటు ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు సంబంధించి అట్లాగే రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కోసం జరుగుతున్నటువంటి సర్వే విధానాన్ని ఆమె ఈ సందర్భంగా పరిశీలించారు. సర్వేలో ఎక్కడ ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక నర్సాపూర్లో ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేసి ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నదని చెప్పారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపు చర్యలు చేయడమే ఏకంగా ఒక పద్ధతిగా చేసుకుని ప్రయత్నం చేస్తున్నదని చెప్పి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై టార్గెట్గా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నదని, ఇది అప్రజాస్వామికమని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఈరోజు చల్మిడ గ్రామంలో ఒక వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో భాగంగా తనపై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పి ఆవేదన చెందిన నారాయణ అనే వ్యక్తి అక్కడ సెల్ టవర్పై ఎక్కి తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి బెదిరింపులకు గురి చేశాడు. ఆ గ్రామానికి సంబంధించిన నారాయణ శ్రీనివాసరెడ్డి మధ్య భూతగాథ నెలకొని ఉన్నది. ఈ నేపథ్యంలో పోలీసులు నారాయణపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీసులు స్థానికులు వెళ్లి ఆయనను కిందికి దించి రక్షించారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఈరోజు ముఖ్యంగా సిద్దిపేట కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్కి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జిని ఒక ప్రైవేటు వ్యక్తి కూలగొట్టిన సంఘటన జరిగింది. ముఖ్యంగా సంతోష్ రెడ్డి అనే వ్యక్తి బ్రిడ్జి పక్కన తన ఇల్లు కట్టుకోవడం జరిగింది. 3 అంతస్తుల బిల్డింగ్ని కట్టుకొని తన ఇంటికి దారి కోసం చాలా ఏళ్లుగా ఉన్నటువంటి బ్రిడ్జిని కూలగొట్టడం వివాదాస్పదమైంది. ఈ విషయమై స్థానిక కమిషనర్ అశ్రిత్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంతోష్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా ఈ బ్రిడ్జి కూలగొట్టాడని చెప్పి అతనిపై చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి
కమిషనర్ ఈ సందర్భంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సంతోష్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.